మచ్చినీపాడండి వేసినా కూడా ఇది 4 ఎకరాలు వేసినాం మేము విత్తనం. మీ పేరు? ఇదే ఒడ్డుపోయిన కృష్ణ. ఓకే. మాజీ గారు మన్నయ్య. ఓకే. అది కావాలని 4 ఎకరాలు మాత్రం 4 ఎకరాలు 4 రకాలు వేసినాం. ఎక్కడ వేసినా కూడా 4 ఎకరాలు ఇదే సీడ్లో ఉంది. మంచి ఇంకా సీడ్గా ఉంది కాయ కూడా. కానీ అసలు మేము వేసేటప్పుడు దడిచినాం. ఏమో కాతయో కాయవో ఆడో మొక్క ఏడో మొక్క ఎత్తే పండమేమని 30లో 3 మొక్కలు వేసుకున్నాం. దానివల్ల కొద్ది పాపలం వచ్చింది. కానీ లేకపోతే 40, 20 గట్టి వేసుకుంటే ఖచ్చితంగా 40 క్వింటాలు తక్కువ దిగుబడి రాదు. ఎందుకంటే దీన్ని దగ్గర వేయటంలో మాకు కొద్ది ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే కలచకపోయి కాయ మొత్తం ఒక పక్కగా ఆవిసిపోయింది అనమాట కాయలు. ఎందుకంటే గాలి అట్టలేదుగా. అయినా కానీ ఇప్పుడైతే 35కి దగ్గర అసలు ఇది సమస్య లేదు. ఎవరన్నా చెప్పమానండి చూసిన వాళ్ళు. ఎందుకంటే కొంతమంది చెబితే అన్న అనుకొని తిడతారేమో అని చెప్పరేం. కానీ నేను కూడా తొందరగా ఎవరి ముందు కూడా చెప్పని తిడతన్నారు. అందుకోసం మా సొంత చేలు కాబట్టి మేము గ్యారెంటీ చెబుతాను. అసలు నేను 4 ఎకరాలు కూడా ఇంతే ఉంది ఇత్తనం. నెంబర్ 1 సీడ్స్ ఇది. రెడ్డి గారు కూడా పాంగులో మునిపిస్తే కాయలేదండి, ఇప్పుడు ఇస్తే మంచిగా కాయాలంటే నీకు నెంబర్ 1 కూడా ఇత్తనం నీకు ఎందుకు వేసుకోమని బతిలాడి చెప్పిండు ఆయన మణికంఠ సాయి గారు. ఎందుకంటే ఇక నమ్మి తీసుకొచ్చి చేసినాం. బాగానే ఉంది ఈ సంవత్సరం. నెంబర్ 1 అండి. కాయ సైజు కనుక తిరిగే లేదండి. ఇది ఇటు తిరిగే ఉందండి. ఖచ్చితంగా ఎటు చూసిన చూసుకోండి. అసలు పెరిగి ఏ సెట్ అయినా ఏమి లేదండి. అసలు ఎట్లా లేపుతారు. ఎంత పల్లెకలు వచ్చినాయి. ఎంత చేతులు జాపినట్టు జాపింది. ఎటు చూసినా మోర గజం ఉందండి. కొమ్మలు ఎటు చూసినా 4 కొమ్మల మీద గజం పోతుంది. ఇక దానికంతా తిరిగి ఏమి లేదు. ఏటమే మా కృష్ణా జిల్లాలో గంపలగూడెం మండలం మొత్తం మీద కూడా తునిగిపాడు ఎక్కువ. నెంబర్ 1 వేస్తారు. అసలు చేయటంలో వెనక్కొచ్చే 10 ఎవడు వేసినా 10 నల్ల భూములు ఏ క్లాస్ నీళ్ళు ఉన్నాయి. పెట్టుబడి కూడా వెనకాడే పర్లేదు. వీడికి 20 అయితే అంటే వాడికి 5 కావాలి. 2 మీద 8 ఎవడు కాళ్ళు. సమస్య అసలు ఇత్తనాలు నెంబర్ 1 చూడండి. నాన్న తెల్లగా ఉంటే చూపిమనండి. ఎక్కడ ఏ రైతులైనా చూసుకోమన్నాడు. ఎంతకన్నా చీడికి ఏడా లేదు. 5 అడుగులు ఎత్తుంది. 5 అడుగులు. ఇక అసలు సమస్య లేదండి. ఇక చూడండి అసలు ఎటు వదిలితే అటు పడిపోతున్నారు. చూడండి ఇంకేడ కనపడితే మీకు కాయ చూడండి ఎట్టుంది. ఏ కొమ్మలో తీసినా అంతేనండి. చూడండి అట్లా ఇరిగిపోతున్నాయి అని భయపడి ఇంకా లేపట్లా. పచ్చికాయ కూడా ఉంది. అసలు ఫుల్ మార్చి 4వ తారీఖు అసలు ఇట్లా కాయలు ఉంటామంటే ఇదేనండి. ఏం పచ్చికాయ అట్లా వర్షాన్ని మొత్తం బండినా కూడా జంట కాపు. అసలు దగ్గర కలుపు ఇట్లా దగ్గర కలుపు కాపులు ఇప్పుడే చూడటం. ఈ సంవత్సరాలు కరోనా పోయిన తర్వాత నెల వచ్చాక ఇప్పుడు చూడటమే. అసలు మన ఆనబాడ తలికా నడితే ఇంకా చెక్కలు తిరిగిపోయేది. ఎకరానికి 35 క్వింటాలు తెగుతుంది భవాని తునిగిపాడులో. బాగానే తెగుతుందండి. ఇప్పుడు నేను పోతాను. నాది కూడా పుల్లుకు తెగుతుందండి. 30 క్వింటాలు వద్దు ఇప్పుడే. అసలు ఇక అందులో సందేహం ఏం లేదు. బాగుంది. 1 ఎకరం మందం గట్టిగా 30 క్వింటాలు ఇప్పుడు కోతే తెగుతుంది అంటే అసలు లెక్క ఇంకా ఎట్టలేదని ఇంకా 7-8 క్వింటాలు పైన అయితే కండి. ఎంత సింపుల్ గా వేసుకున్నా ఇవాళ 3 రోజులు బట్టి కోస్తున్నారు. మణికంఠ సాయి గారిది. మణికంఠ సాయి అసలు బాగుంది. ఏ క్లాస్ ఉంది. మేము 4 ఎకరాలు వేసినాం. 4 ఎకరాలు కూడా ఇంతే ఉంది.